వెల్కమ్ టు మై ఛానల్ హే ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్ ఇంతగా ఫాలో అవ్వడానికి కారణాలు మాట్లాడుకుంటూ ఆల్రెడీ మనకైతే జీడీపీ డేటా అయితే రిలీజ్ అయింది ఫ్రైడే. కానీ అదైతే మన స్టాక్ మార్కెట్‌ని ఎలానూ ప్రభావితం చేయలేదు. అండ్ ఈరోజు అయితే మార్కెట్ పడడానికి ముఖ్యమైన రీజన్స్ ఏంటంటే రూపీ అనేది ఫాల్ అయింది డాలర్‌తో పోలిస్తే. డాలర్ అనేది బలపడింది. నియర్లీ ₹90 దగ్గరకైతే డాలర్ రేట్ అయితే ఎళ్ళింది. ఈ డాలర్ రేట్ అనేది ఎప్పుడైతే పెరుగుతుందో రూపీ కంటే మనమైతే ఎఫ్ఐఐస్ అనేది మన మార్కెట్‌లో సెల్లింగ్ అయితే చేసేస్తారు. సో, అందువల్ల ఏం జరుగుతుందంటే సెల్లింగ్ జరిగినప్పుడు మన మార్కెట్ అనేది కింద పడుతుంది. ఎఫ్ఐఐసే మన మార్కెట్‌ని పెంచడానికైనా, తగ్గించడానికైనా, కిందకి తీసుకురావాలన్నా, పైకి తీసుకెళ్లాలన్నా వాళ్ళే కారణం. అండ్ ఈ రూపీ డాలర్ రేట్ వల్ల రూపీ రేట్ గాని క్షీణిస్తే మనమైతే ఇంపోర్ట్స్ చేసుకునే వస్తువుల పైన చాలా ఎక్కువ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ మనం ఎక్స్‌పోర్ట్ ఏదైనా చేస్తే వాటి యొక్క ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో, మన ఇన్‌ఫ్లేషన్‌కి ఇండైరెక్ట్‌గా ఇన్‌ఫ్లేషన్ అనేది ఎక్కువవుతుంది. సో, దీనివల్ల మనం క్యాపిటల్ గూడ్స్ పైనైతే కాస్ట్ అనేది పెరిగిపోతుంది. మనం ఏదైనా ఇప్పుడు పెట్రోల్ గాని, డీజిల్ గాని, ఈ నిత్యావసరాల వస్తువులు గాని ఏమైనా కొనాలనుకుంటే మనం వాటి కాస్ట్ అనేవి గూడా పెరిగిపోతాయి. సో, ఈ రూపీ అనేది పడడం వల్ల అయితే ఈరోజైతే మార్కెట్ అయితే పడడం జరిగింది. సో, ఫర్దర్ కంటిన్యూయేషన్ టు ద వీడియో మనమైతే ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనేవి ఈరోజు ఎలా మూవ్‌మెంట్ చేశాయి? రేపు ఎలా ఉండబోతున్నాయి? అనేదైతే మనం మాట్లాడుకోబోతున్నాం. కీ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ అయితే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో, వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈరోజైతే ఎఫ్ఐఐస్ చూస్తే ఎఫ్ఐఐస్ అయితే ఈరోజైతే నియర్లీ 3,200 క్రోర్స్ అయితే సెల్లింగ్ అయితే చేశారు. డిఐఐస్ అయితే 4,300 క్రోర్స్ బయింగ్ చేశారు. నెట్ అయితే 1,000 క్రోర్స్ ఉంది. సో, ఎఫ్ఐఐస్ అనేవాళ్ళు మన మార్కెట్‌లో రేపైతే ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్ చేస్తేనే మెయిన్ లెవెల్ అయిన 26,000 లెవెల్‌నైతే బ్రేక్ చేస్తుందా మార్కెట్ అనేసి మనం చూడగలం రేపు. సో, రేపు ఎఫ్ఐఐస్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్‌గా మారనుంది. రేపు ఎఫ్ఐఐస్ గాని మెయిన్‌గా ఈ 26,000 లెవెల్‌ని గాని బ్రేక్ చేశారనుకోండి, కిందకి తీసుకొచ్చారనుకోండి బ్రేక్ చేసి, ఇంకా మార్కెట్ రికవర్ అవ్వదు. చాలా దూరం అయితే వెళ్తుంది కిందకి. సో, ఇంకా బేరిష్‌గా మారుతుందా? ఆల్రెడీ బుల్స్ ఉన్నాయి మార్కెట్‌లో లాస్ట్ 1 వీక్‌గా. ఇప్పుడు బేరిష్‌గా మారుతుందా రేపనేది రేపు డిసైడ్ చేస్తుంది ఖచ్చితంగా. సో, ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి ఒక క్లారిటీ వస్తుంది. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఈరోజు గనక చూస్తే మనం మనం ఈరోజు గనక చూస్తే సెక్టార్ వైస్ స్టాక్స్ పరంగా చూస్తే ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్టెల్, మారుతి సుజుకి, హిందుస్థాన్ యూనిలీవర్, బజాజ్ ఫైనాన్స్, రెడ్డి ల్యాబ్స్ అనేవి పాజిటివ్‌లో అయితే క్లోజ్ అయ్యాయి. మెయిన్‌గా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ అనేవి లాస్‌లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో, ఈరోజు మార్కెట్ సెక్టర్స్ అయితే మన మార్కెట్ మూవ్ చేసింది ఓన్లీ టెలికమ్యూనికేషన్. మిగతా ఆల్ సెక్టర్స్ అనేది పడడం అయితే జరిగింది. సో, మెయిన్‌గా హెచ్‌సీసీ స్టాక్ అనేదైతే కొంచెం 14% పైగా పెరగడం అయితే జరిగింది ఈరోజు. హిందుస్థాన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ. సో, టేక్ ఏ లుక్ ఆన్ దట్. మనం గనుక చూస్తే ఈరోజు నిఫ్టీ అయితే 143 పాయింట్స్ 0.5% పైగా ఇండెక్స్ అయితే పడడం అయితే జరిగింది. అండ్ సెన్సెక్స్ అయితే 500 పాయింట్లు పడింది. బ్యాంక్ నిఫ్టీ అయితే 400 పాయింట్లు పడింది. ఇంతగా పడడానికి రీజన్ అంటే ఏందంటే మెయిన్‌గా రూపీ డాలర్ రేట్ అండ్ మనకైతే ఆర్‌బీఐ పాలసీ మీటింగ్ అయితే ఈ డిసెంబర్ 5న జరగనుంది. సో, ఈ డిసెంబర్ 5న ఆర్‌బీఐ అనేది రెపో రేట్ కట్ చేయబోతుంది. 25 బేసిస్ పాయింట్స్ అనేసి న్యూస్ అయితే ఉంది. ఆ న్యూస్ ఏమన్నా మన మార్కెట్‌ని 26,000 లెవెల్‌ని ఎప్పటినుంచో కన్సాలిడేట్ అవుతుంది. మన నిఫ్టీని మూవ్ చేస్తుందా అనేది చూడాల్సింది. సో, డిసెంబర్ 5 అనేది చాలా ఇంపార్టెంట్ మనకైతే. అండ్ మన ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది జరుగుతుందా? జరగదా? పాజిటివ్ న్యూసే ఉంది ప్రస్తుతానికి. సో, అది గాని ఈ రెండిట్లో ఏది జరిగినా సరే మన మార్కెట్ అనేది పాజిటివ్‌గా మూవ్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువైతే ఉన్నాయి. అండ్ ఈరోజు ఫర్దర్‌గా నిఫ్టీ అనాలిసిస్ చూస్తే మనం నిఫ్టీ అయితే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. బిగ్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయింది. నియర్లీ 100 పాయింట్స్ అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అయితే మన ఇంపార్టెంట్ లెవెల్ అయిన 26,115 అయితే బ్రేక్ చేసి కిందకైతే రావడం చూస్తున్నాం. అండ్ మనం గనుక చూస్తే ఆల్రెడీ ఈ ఫాల్ అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం నిన్న వీడియోలో. ఫాల్ అనేది జరిగింది ఇక్కడ. సో, ఈ ఫాల్ అనేది ఎక్కడి వరకు జరుగుతుందంటే ఆల్రెడీ 26,000ని ఆల్రెడీ టచ్ అయింది ఈరోజు. సో, బౌన్స్ బ్యాక్ కూడా అయ్యింది. మేబీ ఫర్దర్‌గా రేపేమన్నా రీట్రేస్ అయ్యి ఈ లెవెల్‌ని బ్రేక్ చేసి గాని మార్కెట్ ఓపెన్ అయితేనే ఫర్దర్‌గా ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్‌కి. లేకపోతే నిఫ్టీ అనేది ఇంకా ఫాల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్కడి వరకంటే రేపటి లెవెల్ ఏంటంటే నిఫ్టీకైతే సపోర్ట్‌గా అయితే మనం చూడొచ్చు. ఏ లెవెల్ అంటే ఈ 25,800 వరకైతే 25,900 వరకైతే మార్కెట్ అయితే రానుంది. 25,000
900 వరకు మార్కెట్ అయితే ఖచ్చితంగా రీట్రేస్ అవుతుంది కిందకి. సో, ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్, రేపు సపోర్ట్ లెవెల్‌గా యాక్ట్ అవుతుంది. అండ్ మేబీ ఇది టచ్ అయితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపైతే మార్కెట్‌లో ఉన్నాయి. సో, చూద్దాం రేపు మాక్సిమం అయితే గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెసే మార్కెట్‌లో ఎక్కువ కనిపిస్తున్నాయి. చూద్దాం. రేపు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే ఈ 26,000 యాక్ట్ అవుతుంది. మేబీ ఈ రేంజ్ బౌండ్‌లోనే కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి మార్కెట్ అయితే రేపు నిఫ్టీ. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ విషయానికొస్తే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇంపార్టెంట్ లెవెల్ అయిన 59,500 అయితే ఇంపార్టెంట్ లెవెల్ అయిన 59,500ని బ్రేక్ చేసింది ఈరోజు. సో, ఆ లెవెల్‌ని బ్రేక్ చేసి కింద అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నియర్లీ 59,300 దగ్గర అయితే క్లోజ్ అయింది ఈరోజు. సో, రేపటికి మన ప్లాన్ ఎలా ఉండాలంటే ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్‌కి రేపటికైతే చాలా ఇంపార్టెంట్‌గా యాక్ట్ అవుతుంది మార్కెట్‌లో. ఈ లెవెల్ ఏంటంటే 59,000 అనేది. సో, 59,000 ఈ లెవెల్ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఇది. 59,200 59,300 అనేది ఒక లెవెల్. ఈ లెవెల్‌ని గాని సపోర్ట్ తీసుకుంటుంది ఇక్కడ. సపోర్ట్ తీసుకొని బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే రేపైతే చాలా ఎక్కువున్నాయి. ఈ లెవెల్‌ని గాని బ్రేక్ చేస్తే ఫర్దర్‌గా 59,000 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మార్కెట్. సో, 59,500 నుంచి 59,000 మధ్యలో అయితే మార్కెట్ ట్రేడ్ అవ్వడానికి రేపైతే చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, మీ ట్రేడ్‌ని ప్లాన్ చేసుకోండి. సో, ఆల్రెడీ మన ఈఎంఏ లైన్‌ని కూడా బ్రేక్ చేసి అయితే మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది కింద. సో, చూద్దాం. ఈ 26,000 లెవెల్ ఎట్లానో ఇంపార్టెంటో ఈ బ్యాంక్ నిఫ్టీకి 59,000 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, బ్రేక్ అయింది కాబట్టి ఫర్దర్‌గా 59,500 ఉంది కాబట్టి 59,000 దగ్గరకొస్తే మాత్రం ఫర్దర్‌గా ఫాల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్యూచర్‌లో. ఇక సెన్సెక్స్ విషయానికొస్తే సెన్సెక్స్ కూడా తన ఇంపార్టెంట్ లెవెల్ అయిన ఒక లెవెల్‌ని అయితే బ్రేక్ చేసింది. ఈ లెవెల్ ఏంటంటే 85,400 లెవెల్‌ని అయితే బ్రేక్ చేసి అయితే కింద అయితే క్లోజ్ అయింది. సో, రేపైతే మార్కెట్ అనేది వచ్చేసింది 85,100 దగ్గరికి. సో, 85,100 దగ్గర ఉంది కాబట్టి 85,000 దగ్గర అయితే రేపైతే సపోర్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. రేపటికి సపోర్ట్ అయితే 85,100 అండ్ 85,000 అనేవి రేపటికైతే సపోర్ట్‌గా ఉంటాయి. ఇవి గాని బ్రేక్ అయితే మాత్రం చాలా ఫాల్ అయితే చూడొచ్చు. క్రాష్ అవ్వచ్చు మార్కెట్ అయితే ఖచ్చితంగా. రేపు కనుక పాజిటివ్‌గా ఏమన్నా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫర్దర్‌గా ఈ లెవెల్‌ని బ్రేక్ చేస్తుంది. అండ్ మనమైతే పాజిటివ్‌గా అయితే 85,200ని గాని బ్రేక్ చేస్తే 85,200ని గాని బ్రేక్ చేస్తే మనమైతే మార్కెట్‌లో అప్ మూవ్ అయితే చూడొచ్చు పైకి. సో, అండ్ ఇప్పుడు మనమైతే ఒక స్టాక్ గురించి అయితే మాట్లాడుకుందాం. అదేదో కాదు, ఎల్ఐసి. సో, ఈ ఎల్ఐసి అనేది ఆల్రెడీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా టు లాంచ్ 2 స్కీమ్స్ ఫ్రమ్ టుమారో. రేపటి నుంచి 2 స్కీమ్స్ అనేవి ప్రారంభిస్తుంది. సో, ఈ 2 స్కీమ్స్ వల్ల ప్రారంభిస్తుంది కాబట్టి ఎల్ఐసి స్టాక్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రేపు ఇంట్రాడేకి మీ వాచ్ లిస్ట్‌లో యాడ్ చేసి పెట్టుకోండి. ఆ స్కీమ్స్ ఆల్రెడీ దీని రిజల్ట్స్ అయితే వచ్చాయి. అక్టోబర్ ఎండింగ్‌లో నియర్లీ 31% అయితే ప్రాఫిట్స్‌లో అయితే లాస్ట్ ఇయర్‌తో పోలిస్తే 31% ప్రాఫిట్స్‌లో అయితే ఉన్నింది. కానీ స్టాక్ అయితే అంతేం మూవ్ అవ్వలేదు రీసెంట్ డేస్‌లో. సో, మేబీ మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్‌లో. చూద్దాం. సో, ఈ ఎల్ఐసి షేర్ యొక్క లెవెల్ చూస్తే ఎల్ఐసి షేర్ యొక్క లెవెల్ చూస్తే సో, ఈ ఎల్ఐసి ఆల్రెడీ 880 లెవెల్ దగ్గర నుంచి బౌన్స్ బ్యాక్ అయింది పైకి. సో, ఫర్దర్‌గా రేపు గాని ఈ లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్ అయిన 900ని గాని క్రాస్ చేసి పైనైతే క్లోజ్ అయితే ఈ క్యాండిల్ అనేది 50% పైనైతే క్లోజ్ అయితే మనమైతే ట్రేడ్ అనేది తీసుకోవచ్చు అప్ సైడ్‌గా. నియర్లీ 1000 వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఫ్యూచర్‌లో. సో, ఆల్రెడీ 884 ఉంది. సో, 900 లెవెల్‌ని గాని దాటితే మనమైతే ట్రేడ్ అయితే తీసుకోవచ్చు ఎల్ఐసిలో. సో, మనం రీసెంట్‌గా చూస్తున్నాం గోల్డ్ ప్రైజెస్ అనేవి ఎట్లా పెరుగుతున్నాయో. సో, గోల్డ్ ప్రైజెస్ ఇంతగా పెరగడానికి ఆల్రెడీ మన గోల్డ్‌మ్యాన్ సాక్స్, జేపీ మోర్గాన్ ఇవన్నీ ఆల్రెడీ ఇచ్చాయి ఎస్టిమేషన్స్. నియర్లీ 2,00,000 అయితే టచ్ అవుతుంది 2026కి అనేసి గోల్డ్ అయితే. సో, చూడాల్సింది ఈ గోల్డ్ అనేది క్రాస్ అవుతుందా 2,00,000 అనేసి 2026కి. ఈ 2025లోనే నియర్లీ 1,30,000 అయితే క్రాస్ అయిపోయింది ఆల్రెడీ. సో, ఆల్రెడీ 1 మంత్‌గా కన్సాలిడేట్ అయింది. అండ్ మనం చూస్తే గోల్డ్ ప్రైస్ అనేది కన్సాలిడేట్ అయింది గత 1 మంత్‌గా. అండ్ ఇప్పుడు గనక చూస్తే మనమైతే నియర్లీ ఒక బ్రేక్‌ఔట్ అయితే ఇచ్చింది నిన్నటి నుంచి. ఈ లెవెల్ 1,30,000 ఆల్రెడీ టచ్ అయింది. సో, ఇది గాని బ్రేక్ అయితే మాత్రం
ఫర్దర్‌గా 1,40,50,000 కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి 24 క్యారెట్ గోల్డ్. సో, సిల్వర్ గూడా గత 2 రోజుల్లోనే నియర్లీ ఒక కేజీకి నియర్లీ ఎంత ప్రైస్ పెరిగిందంటే 20,000-30,000 రూపీస్ అయితే పెరగడం అయితే జరిగింది సిల్వర్. సో, మనం గనుక చూస్తే సిల్వర్ చార్ట్ చూస్తే సిల్వర్ అయితే ఈరోజైతే 1,75,000 ఉంది. ఎక్కడో ఉన్నింది 1,48,000 దగ్గర ఉన్న సిల్వర్ 1,75,000 దగ్గర అయితే ఉంది ఇప్పుడు. సో, చాలా బుల్లిష్‌గా అయితే మారిపోయింది. సో, మనం చూస్తే మనం మనం చూడొచ్చు ఇక్కడ ఎంత పెద్ద బ్రేక్‌ఔట్ ఇచ్చిందో మనము. సో, 1,50,000 దగ్గర ఉండే సిల్వర్ 1,70,000 అయిపోయింది వితిన్ 3 డేస్. సో, బుల్లిష్‌గా ఉంది సిల్వర్ అయితే. సో, సిల్వర్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసినోళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మేబీ ఈ లెవెల్‌ని మళ్ళీ టచ్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. 1,65,000. సో, అండ్ గ్లోబల్ మార్కెట్స్ గనుక చూస్తే మనం ఈరోజు గ్లోబల్ మార్కెట్స్ అయితే చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. మన మన రూపీనే ఆహ్, క్షీణించింది గానీ మిగిలిన మార్కెట్స్ అన్నీ మనం చూస్తే డౌ ఫ్యూచర్స్ 160 పాయింట్స్ ఆహ్, అండ్ డాక్స్ ఇండెక్స్ అయితే నియర్లీ 85 పాయింట్స్ దగ్గరైతే క్లోజ్ అవ్వడం అయితే చూస్తున్నాం. 83 పాయింట్స్. సో, రేపు మన మార్కెట్స్ అనేవి గ్యాప్ డౌన్ అవుతాయా? గ్యాప్ అప్ అవుతాయా? అనేవి చూడాల్సింది. ఒకవేళ గ్యాప్ డౌన్ అయితే మాత్రం క్రాష్ అయ్యేదానికైతే ఛాన్సెస్ అయితే ఎక్కువున్నాయి. 26,800కి నిఫ్టీ అయితే 25,800కి. నా వీడియోస్ గాని, నా డైలీ అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానెల్‌కి సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్ యూ సో మచ్.